పెద్ది సినిమా రిలీజ్ డేట్ మరొకసారి మారుతోందా? ఎన్నిసార్లు వాయిదా వేస్తారంటూ మెగా ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనే లేదు. పెద్ది జూన్ 25న వస్తోందని దర్శకుడు బుచ్చిబాబు పేర్కొన్నాడు. అయితే పెద్ది ఈసారి పోస్ట్ పోన్ కాకుండా ప్రీపోన్ అవుతోందని టాక్. మరి ఆ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు చూద్దాం. పెద్ది వాయిదాల పర్వానికి ఎండ్ కార్డు పడిందనుకుంటే ఈసారి అనుకున్న డేట్ కంటే ముందే విడుదలవుతుంది అంటూ సోషల్ మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. దీనికి టాక్సిక్ పోస్ట్ పోన్ కావడమే కారణం. జూన్ 4న రావాల్సిన టాక్సిక్ వాయిదా పడింది. ఇదే డేట్కి పెద్దిని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ చిత్రవర్గాల్లో మొదలైంది. చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేకుండా అందర్నీ ఐపీఎల్ వణికిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగినంత కాలం రిలీజెస్ కు దూరంగా ఉండాలని చాలా మంది నిర్మాతలు డిసైడ్ అయిపోయారు. షూటింగ్ పూర్తి కాలేదు, విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది, ఇలా ఎన్ని కారణాలు చెప్పినా ఐపీఎల్ అనేదే బలమైన భయంగా మారింది. మా ఇంటి బంగారం మే 15న రావాల్సి ఉండగా రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో నిర్మాత సమంత ఉంది. మే 30 నాటికి ఐపీఎల్ సందడి ముగుస్తుంది. 2 నెలలుగా సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భయం వీడుతుంది. జూన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లలో స్కూల్స్, కాలేజెస్ ప్రారంభమవుతాయి. పెద్ది రిలీజ్ చేద్దామనుకున్న జూన్ 25 అన్ సీజన్, సమ్మర్ హాలిడేస్ కలిసొచ్చేలా జూన్ 4న రిలీజ్ చేస్తే వారం పాటు సెలవులు కలిసొస్తాయని మేకర్స్ ఆలోచిస్తున్నారట. జూన్ 25న రావాల్సిన పెద్ది జూన్ 4 వస్తే బెటర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే జూన్ 25ను కూడా రాకుండా మళ్లీ వాయిదా వేస్తామని చెప్పకుండా ఉంటే అదే 10,000 అన్న ఫీలింగ్ లో అభిమానులు ఉన్నారు. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమా సీజన్ అంటే దసరానే. 15 రోజుల హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని పెద్ద హీరోలు చూస్తున్నారు. ఇంకా రిలీజ్ ఎప్పుడో చెప్పకపోయినా ఈ ఏడాది దసరాకు 3 స్టార్స్ పోటీ పడుతున్నారు. వాళ్ళెవరో చూద్దాం. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటాయి. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. హిట్ సినిమాకు కలెక్షన్స్ అద్దిరిపోతాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సీజన్స్ కోసం మేకర్స్ ఏడాది ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ దసరా రేసులో నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సమ్మర్కు రావాల్సింది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరాకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు షూటింగ్ 80% పూర్తయింది. డార్లింగ్ మనసు పెట్టి డేట్స్ ఇస్తే దసరాకు వస్తుంది, లేదంటే రిలీజ్ డేట్స్ మారుతూనే ఉంటాయి. ఈ తొలనొప్పంతా ఎందుకని ఫౌజీ రిలీజ్ డేట్ను ప్రకటించలేదు. సీతారామం ఫేమ్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ రూపొందుతోంది. ఈ ఏడాది దసరా పోటీ అంతా బావా భామర్దుల మధ్యనే. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనిది నాగార్జున, వెంకటేష్ ఢీ కొడుతున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. సినిమాను సమ్మర్కే రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరా విడుదలకు రెడీ చేస్తారట. దసరాకు ఎంతమంది వచ్చినా ముందుగా నాగార్జున సినిమానే ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా షూటింగ్ 70% పూర్తయింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకొస్తుందని నాగ్ ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దసరా రేసులో బావా భామర్దులు వెంకీ, నాగ్ ఒకేసారి వచ్చినా క్లాష్ కాకుండా జాగ్రత్త పడతారు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే నాగ్ 100వ సినిమా దసరాకు ముందు వస్తుందట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏమైంది? 3 నెలలుగా ఫ్లాపుల పరంపర సాగుతూనే ఉంది. 3 నెలలుగా ఒక్క హిట్ లేదంటే నమ్మలేకపోతున్నారా? ఈ సినిమా కష్టాలకు తెరదించి హిట్ కొట్టేది ఎవరు చూసిద్దాం. 2026 మొదలై అప్పుడే 4 నెలలైపోతుంది. రిజల్ట్ ఎలా ఉంది అంటే ఎప్పట్లాగానే 10% సక్సెస్ కూడా కనిపించడం లేదు. సంక్రాంతికి హిట్ అయిన ఆ 3 సినిమాలు తప్ప మరో హిట్ లేదు. వస్తాయనుకున్న పెద్ది, విశ్వంభర, పారడైజ్ రిలీజెస్ వాయిదా పడ్డాయి. వచ్చిన సినిమాల్లో ఒక్కటి బాక్సాఫీస్ ను ఫిదా చేయలేకపోయింది. తెలుగు సినిమా హిట్ చూసి 100 రోజులు దాటిపోయింది. జనవరి 15న వచ్చిన నారి నారి నడుమోరారి తర్వాత హిట్ చూడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఒక్క హిట్టు లేదు. ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టింది. ఏప్రిల్లో ఏదో ఒక సినిమా రక్షిస్తుంది అనుకుంటే ప్రేక్షకులు మెచ్చిన సినిమా ఒక్కటీ లేదు. బైకర్ కొంతమందికి నచ్చినా, శర్వానంద్ బాగా కష్టపడినా ఫలితం దక్కలేదు. సంగీత్ శోభన్ నటించిన రాకాస హర్రర్ ఎంటర్టైన్మెంట్ గా మెప్పించిన ఐపీఎల్ ఎఫెక్ట్ లో కొట్టుకుపోయింది. సినిమాను 12 కోట్లకు అమ్మితే బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇక డెకాయిట్ విషయానికి వస్తే ప్రమోషన్ తప్ప మరోటి లేదు. స్క్రిప్ట్, కథకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకునే అడవిశేషు ఫస్ట్ టైం తన కెరీర్లో గాడి తప్పాడు. ఏప్రిల్లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. నాగశౌర్య నటించిన బ్యాడ్ బై కార్తిక్ కు పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. కిరణ్ అబ్బవరం నిర్మాతగా తీసిన తిమ్మరాజుపల్లి టీవీని ఆడియన్స్ పట్టించుకోలేదు. మా సినిమాలతో బోర్ కొట్టించిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ జానర్లోకి వచ్చాడు అనుకుంటే సక్సెస్ దక్కలేదు. పర్వాలేదన్న టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం మెప్పించలేకపోయింది సినిమా. ఈ సినిమాను 20 కోట్లకు అమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చిందట. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన రాజాసాబ్ అందరినీ నిరాశపరిచింది.
ప్రభాస్ నమ్మకాన్ని చిన్న సినిమాల దర్శకుడు మారుతి నిలబెట్టలేకపోయాడు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 209 కోట్లకు అమ్మితే 122 కోట్ల మాత్రమే వచ్చింది. 87 కోట్ల భారీ నష్టాలు తీసుకొచ్చింది. పండక్కొచ్చిన 5 సినిమాల్లో 3ంటికి మంచి లాభాలొచ్చాయి. మణశంకర వరప్రసాద్ ను 122 కోట్లకు అమ్మితే 177 కోట్లొచ్చింది. నారి నారి నడుమురారి 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లొచ్చింది. అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి వరుసగా 4 హిట్ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకు అమ్మితే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో తెలుగు బాక్సాఫీస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. రిలీజ్ అయ్యే సినిమాలకు క్రేజ్ ఉండడం లేదు. క్రేజ్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. గత 3 నెలలుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన స్ట్రైట్ మూవీ ఒక్కటి లేకపోయినా డబ్బింగ్ సినిమా ధురంధర్ 2 ఒకటే జోరు చూపించింది. విశ్వక్సేన్ ఫంకీ కాస్త నవ్విస్తుందనుకుంటే బోర్ కొట్టింది. ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో కాస్త గొప్ప కపుల్ ఫ్రెండ్లీ బెటర్ మూవీ అవుతుంది. ప్రభాస్ ఇంటర్వ్యూ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం కొంతమందికే నచ్చింది. బ్రేక్ ఈవెన్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. ఓజీతో ఫామ్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తే బాక్సాఫీస్ షాక్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ రిపీట్ అయింది అనుకుంటే నిరాశనే మిగిల్చారు. మరి 3 నెలల ఫ్లాపులకు హిట్ తో చెక్ పెట్టేదెవరో చూడాలి. మరి పుష్ప 2 రిలీజ్ అయి ఏడాదిన్నర దాటింది. పుష్ప 2 విడుదలకు ముందే రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడు సుకుమార్. ఏడాది నుంచి వండుతున్నా ఇంతవరకు కథ రెడీ కాలేదు. ప్రస్తుతం ఐటెం సాంగ్ చేస్తున్న రామ్ చరణ్ పెద్దీని కంప్లీట్ చేసేసి ఫ్రీ అయిపోతాడు. మరి సుకుమార్ సినిమా స్టోరీ పరిస్థితి ఏంటి? బ్లాక్ బస్టర్ కొట్టగానే లెక్కల మాస్టర్ సుకుమార్ ఆలోచనలో పడతాడు. పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది. పుష్పను మించి హిట్టు కొట్టాలని కథను చెక్కే పనిలో టైం చూసుకోలేదు. పుష్ప తర్వాత పుష్ప 2 కథ రాయడానికి ఏడాది తీసుకున్నాడు. రామ్ చరణ్ తో తీసే సినిమా పుష్ప 2లా సీక్వెల్ కథ కాకపోవడంతో ఏడాది దాటినా ఇంకా కథ ఫైనల్ కాలేదు. ఒక కథనే నమ్ముకుంటే వర్కౌట్ కాదు. ఏడాది నుంచి సుకుమార్ టీం ఎన్నో స్టోరీ లైన్స్ అనుకున్నాయి. కొన్నింటిని ఫైనల్ చేసి శిష్యులతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారు. లెక్కల మాస్టరి దగ్గర శిష్యులు ఎక్కువ మందే ఉంటారు. 2-3 ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక్కో కథను వండుతున్నారని తెలిసింది. రంగస్థలంలో రామ్ చరణ్ ను గుబురుగడ్డంతో రగ్డు లుక్ తో చూపించాడు సుకుమార్. హీరో లుక్ విషయంలో శిష్యుడు గురువును ఫాలో అయినా పెద్దిలో మరింత ఊరమాస కలరింగిచ్చాడు. పెద్దిని మించి రామ్ చరణ్ ను ఎలా చూపించాలి, ఎలా చెక్కాలో ఆలోచిస్తున్నాడనుకుంటా. ఈ భయంతోనే కథ రెడీ చేయడానికి ఎక్కువ టైమే తీసుకున్నాడేమో. నాన్నకు ప్రేమలో ఎన్టీఆర్, పుష్పలో బన్నీని డిఫరెంట్ గా చూపించిన సుకుమార్ రామ్ చరణ్ లుక్ ను ఎలా మార్చేస్తాడో చూడాలి. మరి సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ ఈ ఏడాది ఎప్పుడు సెట్స్ పైకొస్తుందో తెలీదు. 26 చివర్లో షూటింగ్ మొదలైనా సినిమా తీయడానికి డైరెక్టర్ ఎలాగూ 2 ఏళ్లు తీసుకోవడంతో ఈ క్రేజీ ప్రాజెక్టు 2028లోనే రిలీజ్ అవుతుంది. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసి 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో సుకుమార్పై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని రీచ్ కావాలంటే ఏడాదిలో కథను రెడీ చేయలేడు. పెద్ద రిలీజ్ నాటికి సుకుమార్ బౌండెడ్ స్క్రిప్ట్తో రెడీ చేయడం సుక్కు టీంకి కష్టమే. తెలుగు సినిమాకు సక్సెస్ అందరి ద్రాక్షగా మారింది. ఇండియన్ వైడ్ రికార్డులు బద్దలు కొట్టిన టాలీవుడ్ కి దిష్టి తగిలిందా అనిపిస్తోంది. 3 నెలలుగా సక్సెస్ చూడని తెలుగు సినిమా మే 1న రిలీజ్ అయ్యే 2 సినిమాలతో సక్సెస్ చూస్తుందా? ఆ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఏంటో చూద్దామా? వివాహ భోజనముతో హీరోగా పరిచయమైన సత్య జెట్లీతో మరొకసారి హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మత్తు వదలరా ఫ్రేమ్ రితేష్ రాణా డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మే 1న థియేటర్లోకి వస్తోంది. దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం యాక్టర్గా బిజీగా ఉన్నాడు. ఆ మధ్య ఓం శాంతి 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 హీరోగా నటించిన సక్సెస్ దక్కలేదు. అయినా సరే తగ్గేదే లేదంటూ గాయపడిన సింహం మూవీతో మేడే నాడు థియేటర్లోకి వస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో ట్రంప్ను వాడేసుకుని సినిమాకు హైప్ తీసుకొచ్చారు. ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.